నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దక్షిణ సముద్రం కింద ఓ పెద్ద బాల్ ఆకారంలో ఉండే ఒక దానిని సైంటిస్టులు చూశారు. అది ఒక టైం బాంబ్ లాంటిది అని, అది ఎప్పుడు పేలుతుందో తెలియదని, అది బ్లాస్ట్ అయితే ఈ భూమిపై అగ్ని ప్రళయం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇంతకు అక్కడ ఏం జరుగుతోంది, ఇంకా ఏ విషయాలు కనిపెట్టారు సైంటిస్టులు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ నౌ. అంటార్క్టికాని స్వయంగా దక్షిణ మహాసముద్రం అని పిలుస్తుంటారు. ఎందుకంటే అది పూర్తిగా మంచు రూపంలో ఉన్న మహాసముద్రం అంటుంటారు. అది దశాబ్ద కాలంగా భూమిని కాపాడుతూ ఉంది. మనుషులు ఉత్పత్తి చేస్తున్న వేడి కార్బన్ డైఆక్సైడ్ ని అంటార్క్టికా చల్లబరుస్తోంది. దీంతో భూమి వేడెక్కి కాలిపోకుండా చేస్తోంది. హీట్ వేవ్స్ మరింత పెరిగిపోకుండా ఆపుతోంది. కానీ ఇప్పుడు అంటార్క్టికా వేగంగా కరిగిపోతోంది. అంటే త్వరలోనే ఓ పెద్ద అగ్ని ప్రళయం భూమిని చుట్టుముట్టడం ఖాయమని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటార్క్టికా సముద్రం భూమి వేడిని తన దగ్గర బంధించి ఉంచింది. అది కరిగిపోతోంది కాబట్టి త్వరలోనే ఆ వేడి ఒక్కసారిగా వాతావరణంలోకి రావడం ఖాయం. అప్పుడు భూమి ఇప్పుడు ఉన్నట్లు ఉండదు. విపరీతమైన పరిణామాలు కనిపిస్తాయి. వాతావరణం భరించలేనంత వేడిగా మారిపోతోంది. హీట్ వేవ్స్ ఎక్కువైపోతాయి. అతి తీవ్ర తుఫాన్లు విరుచుకుపడగలవు. ఈ పరిస్థితి ఎంతో దూరంలో లేదని, మరిన్ని దశాబ్దాల్లోనే చూస్తామని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే జర్మన్ పరిశోధకులు గాలి ఉష్ణోగ్రత, సముద్రపు లోతు, సముద్ర ఐస్, వర్షాలు, తేమ, మొక్కల వంటి వాటిని లెక్కలోకి తీసుకుని ఒక కాలుష్య మోడల్ను తయారు చేశారు. దాని ప్రకారం మనుషులు మరికొన్నేళ్ల పాటు భూపాతాన్ని పెంచుతూనే ఉంటారని తెలుసుకున్నారు. ఫలితంగా గాలిలో కార్బన్ డైఆక్సైడ్ డబుల్ అవుతోంది. కొన్నేళ్లలో భూమి లోపల శిలాజ ఇంధనాలు అవుతాయి. అంటే చమురు, పెట్రోల్, డీజిల్, పెట్రోలియం వంటివి లభించవు అన్నమాట. దానివల్ల భూమి చల్లబడుతోందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ భూమి తీరు భిన్నంగా ఉంటుంది. భూమిపై వేడి తగ్గడం మొదలైనప్పుడు దక్షిణ మహాసముద్రం దాచిన వేడి తిరిగి వాతావరణంలోకి రావడం మొదలవుతోంది. దీన్ని బర్ఫ్ ఫేజ్ అని సైంటిస్టులు అంటున్నారు. అంటే సముద్రం కొన్ని దశాబ్దాలుగా దాచి ఉంచిన వేడిని ఒక్కసారిగా వదిలేస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మళ్లీ భారీగా భూపాతం పెరుగుతోంది. ఫలితంగా అన్ని నష్టాలే ఉంటాయి. ఇలా వచ్చే వేడి 100 సంవత్సరాలకు పైగా కొనసాగే ప్రమాదం ఉంటుందని అంచనా వేస్తున్నారు సైంటిస్టులు. సో భూమిపై వచ్చే చేంజెస్ కు వాతావరణం చాలా త్వరగా మారుతూ ఉంటుంది. కానీ మహాసముద్రం అలా కాదు, నెమ్మదిగా స్పందిస్తుంది. అంటార్కిటికా సముద్రంలో మార్పులు వచ్చాయి. ఇంతకు ముందు భూమి లోపల నుంచి చల్లని నీరు పైకి వచ్చేది. కానీ ఇప్పుడు రివర్స్ లో వేడి కిందకు వస్తోంది. దీంతో వేడి పెరగటంతో ఐస్ కరుగుతూ వస్తోంది. ఫలితంగా అంటార్కిటికా కింద భారీగా వేడి స్టాక్ అవుతోంది. భూమిపై వేడి పెరుగుతూ ఉంటే దక్షిణ మహాసముద్రం మరింతగా ఆ వేడిని తన కింద దాచిపెడుతోంది. ఈ వేడి ప్రభావం అన్ని ప్రాంతాలకు ఒకే రకంగా వ్యాపించదు. దక్షిణార్ధ గోళంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తరచూ తుఫాన్లు, వరదల్ని ఎదుర్కొనే దేశాలకు ఇది మరింత పెద్ద సమస్య అవుతుంది. ఆ దేశాలకు తుఫాన్లు, ఫ్లాష్ ఫ్లడ్స్, పిడుగులు, క్లౌడ్ బర్స్టుల వంటివి ఎక్కువగా పెరుగుతాయి. అయితే ఇండియా కూడా ఈ లిస్టులో ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఈ ప్రమాదం మరింత పెరుగుతోంది. ఫలితంగా దక్షిణార్ధ గోళం మళ్లీ వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని సైంటిస్టులు చెప్తున్న మాట. ఇప్పటి వరకు సైంటిస్టులు కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటే భూమి చల్లగా ఉంటుందని భావిస్తూ వచ్చారు. కానీ అసలు విషయం మహాసముద్రాలతో ఉందని గుర్తించారు. సముద్రాల నుంచి వచ్చే సడన్ వేడి మళ్లీ భూమికి డేంజర్ గా మారుతుందని అంటున్నారు. ఇక ఆ వేడి స్టోరేజ్ అవ్వడానికి కారణం మనుషులే అంటున్నారు. అందువల్ల మానవుల చర్యలే భూమికి సమస్యగా మారుతున్నాయంటున్నారు. సముద్రం నుంచి వేడి వస్తే ఆ తర్వాత భూమి తిరిగి సెట్ చేసుకుంటూ చల్లగా అయ్యేందుకు కొన్ని దశాబ్దాల టైం పడుతుందని, సో అప్పటి వరకు భూమి నుంచి అనుకూల ఫలితాలు ఉండవని సైంటిస్టులు అంటున్నారు. సో మొత్తంగా సైంటిస్టులు చెప్పింది షాకింగ్ వార్తే అనుకోవాలి. మొత్తంగా సైంటిస్టులు చెప్పింది షాకింగ్ విషయమే. అంటార్కిటికా కింద ఒక థెర్మల్ టైం బాంబ్ ఉన్నట్టు, అది ఎప్పుడు పేలుతుందో తెలియదు. అది పేలినప్పుడు భూమిపై వేడి ఒక్కసారిగా పెరిగి వాతావరణం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందంటున్నారు. భూమిని కాపాడుతున్న అంటార్కిటికా తిరిగి అదే భూమికి ప్రళయంలా మారే రోజు భవిష్యత్తులో వస్తుందని సైంటిస్టులు అంటున్నారు.